నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులందరూ కూడా ద్వైతవనం యొక్క సరోవర ప్రాంతంలో నివాసాన్ని ఏర్పరచుకుని అక్కడ ఉన్నారు. వారి దగ్గర ఆతిథ్యాన్ని స్వీకరించిన ఒక బ్రాహ్మణుడు తను ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వచ్చి పాండవులు అక్కడున్న విషయాన్ని, అక్కడ నివసించే వైనాన్ని కూడా తను వివరించాడు. అదంతా కూడా వింటూ ధృతరాష్ట్ర మహారాజు ఎంతో బాధపడుతూ అనేక మాటలను పలుకుతూ ఉన్నాడు. సచాపి భూమో పరివర్తమానో వధం సుతానాం మమకాంక్షమాణః సత్యేన ధర్మేణ చ వార్యమాణః కాలం ప్రతీక్షత్యధికోరణేన్యైః. రణరంగంలో భీముడు ఎలా ఉంటాడు, ఎలా ఉండబోతాడు భావి కాలంలో అనే విషయాన్ని కూడా ధృతరాష్ట్ర మహారాజు ఇప్పుడే తలుచుకుంటూ ఉన్నాడు. రణరంగంలో భీముడు అందరికన్నా అత్యుత్సాహంతో అతి పరాక్రమంతో అలా ప్రభవిస్తూ యుద్ధం చేస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు నా పుత్రులను వధించాలనే కోరికతో తను రణరంగానికి బయలుదేరాలని ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రణరంగానికి వెళ్లే ఉత్సుకతో పాటు అతనికి నిద్ర పట్టదు. ఎందుకంటే తనకు జరిగిన అవమానం, తన ధర్మపత్నికి తన అన్నదమ్ములకి జరిగినటువంటి అవమానాన్ని తలుచుకొని పదే పదే తను బాధపడుతూ ఉంటాడు. ఆ విధంగా పాండవులందరూ కూడా ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు కదా. అజాత శత్రువుతు జితే నికృత్య దుశ్శాసనో యత్ పరుషాణ్యవోచత తాని ప్రవిష్టాని వృకోదరాంగం దహాంతి కక్షాగ్నిరివేంధనాని. కొన్ని బాణాలు గుచ్చుకుంటే వాటిని తీసి అక్కడ ఏదైనా మందు పూస్తే అవన్నీ కూడా మానిపోతాయి. కానీ నా పుత్రుల చేత కొన్ని బాణాలు ప్రయోగించబడ్డాయి. వాటి బాధ అనేది ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే నా కుమారుడైనటువంటి దుర్యోధనుడు నికృత్య మోసం చేస్తూ మాయాజూతంలో ఆ ధర్మరాజుని ఓడించాడు. అదొక బాణము. అలాగే దుశ్శాసనుడు కొన్ని పరుషకరమైనటువంటి మాటలు మాట్లాడాడు. అలాగే ద్రౌపదీదేవిని అవమానించాడు. ఇదొక తీవ్రమైనటువంటి బాణం. ఇవన్నీ కూడా ఆ వృకోదరుడు అనగా భీముని యొక్క శరీరానికి గుచ్చుకొని అధికమైనటువంటి బాధనిస్తుంటాయి కదా. ఆ బాధను అనగా మిగతా బాణాల యొక్క బాధను కథంచిత్ మర్చిపోగలడేమో, కానీ ఈ రెండేవైతే ఉన్నాయో తన అన్నదమ్ములకి తన ధర్మపత్నికి చేసినటువంటి అవమానం ఏదైతే ఉందో ఆ బాధ అనేది వృకోదరుడిని అనగా భీముణ్ణి ఇంకా ఎక్కువగా బాధిస్తూ ఉండొచ్చు కదా. ఆ బాధని భీముడు ఎలా మర్చిపోగలడు? నపాపకం ధ్యాస్యతి ధర్మపుత్రో ధనంజయశ్చాప్యనువర్త్యతే తం అరణ్యవాసేన వివర్ధతేతు భీమస్య కోపోగ్నిరివానిలేన. అలాగే స్పష్టంగా ధర్మరాజు గురించి ధృతరాష్ట్ర మహారాజుకి చాలా స్పష్టత ఉన్నది. ధర్మరాజు మాత్రమే కాదు, పాండవుల గురించి అలాగే ద్రౌపదీదేవి గురించి. ధర్మరాజు అయినా అలాగే మిగతా వారైన మిగతా నలుగురు భీమార్జున నకుల సహదేవులు ఎప్పుడు కూడా ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయరు. అలాగే వారందరూ కూడా ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అగ్నిని వాయువు ప్రేరేపించినట్టు భీముని యొక్క కోపాన్ని ఈ అరణ్యవాసం ప్రతిదినం కూడా వర్ధమానమయ్యేట్టుగా చేస్తుంది. ఎందుకంటే ఆ అరణ్యవాసంలో ఉండే సందర్భంలో తిండికి కాస్త ఇబ్బందులు పడుతూ, నీటి కోసం కూడా కాస్త ఇబ్బందులు పడుతూ, వారందరూ కూడా పడేటువంటి ఇబ్బందులను క్షణక్షణం కూడా తలుచుకుంటూ అర్జునుడు భీముడు ఎప్పుడెప్పుడు ఈ అరణ్యవాసం నుండి మనం బయటపడతాము, అలాగే ఈ అరణ్యవాసానికి కారణమైనటువంటి దుర్యోధనాలు ఎప్పుడెప్పుడు సంహరించాలి అని వారందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా కూడా ఏ విధంగా అయితే శుష్కించిన అనగా ఎండు గడ్డిని ఏ విధంగా అయితే అగ్ని దావాగ్ని కాల్చివేస్తుందో అదేవిధంగా నా 100 మంది కుమారులు కూడా త్వరలోనే చనిపోతారు కదా అని ధృతరాష్ట్ర మహారాజు బాధపడుతూ సతేన కోపేన విదహ్యమానః కరం కరేణాభినిపీడ్య వీరః వినిష్పశత్యుష్ణమతీవ ఘోరం దహన్ నివేమాన్ మమ పుత్ర పౌత్రాన్. భీముడు యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు. ఒక చేతిని మరొక చేతిలో పెట్టి కరం కరేణ నిష్పీడ్య
రెండు చేతులను ఇలా గట్టిగా రుద్దుతూ ఉన్నాడు భీముడు. ఆ రుద్దితే అక్కడ తన శరీరం నుండి వెలువడేటువంటి ఉష్ణము అనగా వేడి, అలాగే అతని స్వాభావికంగానే శరీరం యొక్క వేడి, అలాగే అతని వేడి వేడి నిట్టూర్పులు అనగా బాధలో ఉండే సందర్భంలో, అనగా తనకు బాధ కలిగిన, తన ధర్మపత్తికి బాధ కలిగినా కూడా సామాన్యులు ఎంత బాధపడుతుంటారో అటువంటి అనేక బాధలను ఓర్చుకుని ఆ భీముని యొక్క వేడి నిట్టూర్పులు ఏవైతే ఉన్నాయో అవే చాలు, నా పుత్రులు పౌత్రులు అందరూ కూడా చనిపోతారు, ఆ వేడి నిట్టూర్పుల్లో వారందరూ కూడా దహించిపోతారు. గాంధీవధన్ వాచ వృకోదరశ్చ సంరంభిణావంతకాలకల్పౌ నశేషయేతాం యుధి శత్రుసేనాం శరాన్ కిరాంతా వసని ప్రకాశాన్. గాంధీవాన్ని ధరించిన అర్జునుడు అలాగే వృకోదరుడు భీముడు ఈ ఇద్దరే చాలు, నా కుమారులనే ప్రపంచాన్ని సంహరించడానికి వీరిద్దరు కూడా అంతక కాలకల్పవు. ప్రళయకాలంలో ఏ విధంగా అయితే సంకర్షణ రూపి పరమాత్మ వస్తాడో ఆ విధంగా వీరిద్దరు కూడా సంకర్షణ అనే రెండు రూపాలను ధరించి నా అందరి కుమారులను కర్షిస్తారు, వారిని వధిస్తారు. తద్వారా నశేషయాతాం ఇది శత్రుసేనాం, నా కుమారులు కానీ అలాగే నా కుమారులు భావి కాలంలో సంగ్రహించే శత్రు సైన్యం కానీ ఏ ఒక్కరు కూడా మిగలకుండా వీరిద్దరే మొత్తం సైన్యాన్ని దహించి వేస్తారు, నాశనం చేస్తారు. దుర్యోధన శకుని సూతపుత్రో దుశ్శాసనశ్చాపి సుమందచేతాః మధు ప్రపశ్యంతి నతు ప్రపాతం యద్యూతమాలం వ్యహరంతి రాజ్యం. స్పష్టంగా తన కుమారులు నిందిస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. నా కుమారుడైన మందచేతాహ ఎవరెవరు అంటే దుశ్శాసనుడు, శకుని, సూతపుత్రుడైన కర్ణుడు, దుశ్శాసనుడు, ఈ నలుగురు మందచేతులు అనగా మందబుద్ధులు, వీరికి బుద్ధి అనేది లేదు. ఎందుకంటే వీరందరూ కూడా ఎదురుగా ఉండేటువంటి మధురమైన పదార్థాన్ని చూస్తున్నారు, కానీ ఆ మధుర పదార్థాన్ని పొందాలంటే ఎంత కష్టపడాలో అనే విషయం మాత్రం వీరికి తెలియదు. ఉదాహరణకు కూడా చెబుతున్నాడు, మధు ప్రపశ్యంతి నతు ప్రపాతం. అడవుల్లో పెద్దగా పెరిగినటువంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్లు యొక్క చిటారు కొమ్మన పెద్ద తేనె తుట్ట ఉంటుంది. ఆ తేనె తుట్టను తీసుకోవాలంటే ఎంతో కష్టపడాలి, అలాగే చాలా చాకచక్యంగా చూసుకోవాలి. కానీ ఎవరైతే మందబుద్ధిగా ఉంటాడో వాడేం చేస్తాడంటే అలా పైకి వెళ్ళి దాన్ని అందుకోబోయి కింద పడి తన ప్రాణాన్ని కోల్పోతాడు. క్షుద్రమైనటువంటి మధువు ఎక్కడ, మహా విలువ కలిగినటువంటి మన ప్రాణాలు ఎక్కడ? ఆ విధంగా వీరందరూ కూడా రాజ్యము, ఆ సంపదలు, వీటి కోసం ప్రాణాలనే కోల్పోతున్నారు కదయ్యా అని బాధపడుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. శుభాశుభం కర్మ నరోహి కృత్వా ప్రతీక్షతే తస్య ఫలం స్మకర్తా సతేన ముహ్యత్యవశ ఫలేన మోక్షః కథం స్యాత్ పురుషస్య తస్మాత్. మనుషులందరూ కూడా శుభాశుభ కర్మలను చేస్తారు, వాటి ఫలితాలైనటువంటి స్వర్గం, నరకం వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా వివశులై ఆ ఫలాన్ని అనుభవించక తప్పదు కదా. సుఖం ఎవరైతే శుభకర్మ చేస్తారో వారు స్వర్గాన్ని, ఎవరైతే అశుభకర్మలు చేస్తారో వారు నరకాన్ని, అక్కడ వెళ్ళి అక్కడ సుఖదుఖాన్ని అనుభవించవలసిందే. అప్పుడందరూ కూడా మోహ పరవశులు అయిపోతారు. అంటే నేను అశుభకర్మ చేసినప్పటికీ కూడా నాకు నరకం వద్దు అంటే కుదరదు కదా. పరవశులు అనగా మనమందరూ కూడా విధి యొక్క వశువులుగా ఉంటాం. అలాంటి స్థితిలో మూర్ఖుడు ఏ విధంగా మోహం నుండి పడగలడు? నా కుమారులందరూ కూడా అటువంటి మోహంలో చిక్కుకుపోయారు. ఈ రాజ్యము, ఈ సంపద, వీటి మోహంలో చిక్కుకొని వారి ప్రాణాలనే కోల్పోతున్నారు కదయ్యా. క్షేత్రే సుకృష్టే శుపితే చ బీజే దేవర్షవశ్య ఋతుకాలయుక్తం నస్యాత్ ఫలం తస్య కుత ప్రసిద్ధి అన్యత్ర దైవాదితి చింతయామి. ఇంకొక అభిప్రాయాన్ని కూడా ధృతరాష్ట్ర మహారాజు చెబుతూ ఉన్నాడు. ఒక మనిషి ఉన్నాడు, తను చక్కగా పొలాన్ని దున్నాడు, సకాలంలో బీజాలు నాటడం, సరిగ్గా నీటిని కూడా పట్టాడు. కానీ ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో అప్పుడు అకాల వర్షం పడి పంట మొత్తం కూడా కొట్టుకుపోతే దానికి దైవమే కారణం కదా. ఆ విధంగా నా కుమారులందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, కానీ సరైన దారిలో ప్రయత్నం చేయట్లేదు. దైవానుగ్రహాన్ని కోరుకోక ఏవైతే అపమార్గాలు ఉంటాయో, కుమార్గాలు, దుష్ట మార్గాలు, వాటిని ఆశ్రయించి సంపదలను పొందాలనుకుంటున్నారు. ఈ సంపద అంతా కూడా వ్యర్థమై తదుపరి వీరందరూ కూడా ఆ సంపదల వెనకబడుతూ ప్రాణాలను కూడా కోల్పోవస్తుంది కదయ్యా.
కృతం మతాక్షేణ యథా న సాధు సాధు ప్రవృత్తేన చ పాండవేన మయా చ దుష్పుత్రవశానుగేన తథా కురుణామయమంతకాలః. ఈ అంతా ద్యూతం ఏదైతే జరిగిందో ఇదంతా కూడా మోసపూరితం. అందులో తన పాత్రను కూడా తను మర్చిపోలేదు ధృతరాష్ట్ర మహారాజు. స్పష్టంగా చెబుతున్నాడు. ద్యూత ప్రేమికుడైనటువంటి శకుని మాయాజూదంలో మోసం చేసి ఈ జూదంలో గెలిచాడు. ఆ విధంగా మాయాజూదాన్ని ఆడటం అనేది ధర్మబద్ధం కాదు. అలాగే ధర్మరాజు మాత్రం ఎక్కడా కూడా ధర్మ మార్గాన్ని వదలలేదు. కానీ నేను దుష్పుత్రవశానుగేన మయాచ, దుష్టుడైనటువంటి నా కుమారుని యొక్క వశమై నేను కూడా ఆ సభలో అన్యాయం చేశాను. పాండవులకి అలాగే ద్రౌపదీదేవికి అన్యాయం చేశాను. కాబట్టి తథాకురుణాం అయమంతకాలః, అనగా ఇక త్వరలోనే కౌరవ వంశం అనేది అంతమైపోయే కాలం వచ్చిందో ఏమో, దాని అంతటి కూడా నేనే కారణం కదా అని తనను తానే నిందించుకుంటూ ఉన్నాడు. ధ్రువం ప్రవాస్యత్య సమీరితోపి ధ్రువం ప్రజాస్యత్యుతి గర్భిణీయా ధ్రువం దినాదో రజనీ ప్రణాశః తథా క్షపాదో చ దిన ప్రణాశః. ఎవరి ప్రేరణ లేకుండా కూడా వాయువు తను వీస్తూనే ఉంటాడు. అలాగే కడుపుతో ఉన్న స్త్రీ త్వరలోనే తను కొంతకాలంలో తను కనక మానదు కదా, ఎప్పుడైనా ప్రసవం అనేది జరగవలసినదే. అదేవిధంగా పగటి ముందు రాత్రి, రాత్రి తర్వాత పగలు, ఈ కాలచక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది కదా. ఆ విధంగా అంటే ఇదంతా కూడా ఎందుకు సూచిస్తున్నాడంటే, ఇంతవరకు కూడా నా కుమారులందరూ విర్రవీగారు, అధర్మం చేశారు. అధర్మం చేసి పాండవులందరూ కూడా కష్టపడుతున్నారు. ఎవరైతే కష్టపడుతున్నారో వారికి త్వరలోనే సుఖం అనేది చేకూరబోతుంది. దుఃఖస్యానంతరం సుఖం, సుఖస్యానంతరం దుఃఖం అనే కాలచక్రం అనేది ఎక్కడ కూడా ఆగదు కదా. ఇప్పుడు పైనున్న వారు కిందికి రాక మానదు, ఇప్పుడు కింద వారు పైకి రాక మానరు. వారు ఎప్పటికైనా పైకి రావాల్సిందే. అంత యోగ్యత ఉన్నవారే కాబట్టి వారు త్వరలోనే రాజ్యాన్ని పొందబోతున్నారు. నా కుమారులందరూ కూడా నశించబోతున్నారు. క్రియేత కస్మాద పరే చ కుర్యుః విత్తం న దద్యుః పురుషాః కథంచిత ప్రాప్యార్థకాలం చ భవేదనర్థః కథం న తత్స్యాదితి తత్కుత స్యాత్. పైన చెప్పినవన్నీ కూడా తప్పక జరుగుతాయనే విశ్వాసం మనలో కుదరకుంటే, మన లోభానికి వశులమై చేయరాని పనులు ఎందుకు చేస్తాం? ఇతరులు కూడా ఎందుకు చేస్తారు? ఆర్జించిన ధనాన్ని బుద్ధిమంతులు ఎందుకయ్యా దానం చేయలేరు? ద్రవ్యాన్ని ఉపయోగించే సమయంలో కాస్త విచక్షణతో మనం వాటిని ఉపయోగించాలి. ద్రవ్యాన్ని సంపాదించడం కాదు, కానీ సకాలంలో వాటిని దానం చేయాలి. సకాలంలో మనం వాటిని భోగం చేయాలి. సకాలంలో ఎంతవరకు అయితే మనం పిల్లల కోసం దాచాలో అంత మాత్రమే దాచాలి. అలా కాకుండా సరిగ్గా మనం ద్రవ్యాన్ని, మనం సంపాదించిన ధనాన్ని వినియోగం చేయకపోతే మిగతా మనం సంపాదించిన ధనమంతా కూడా వ్యర్థమే కదా. ఆ వ్యర్థమైనటువంటి పనిని నేనే చేశాను అని తనను తానే నిందించుకుంటూ ఉన్నాడు. కథం ను బిధ్యేత నచ స్రవేత నచ ప్రసిచ్చేదితి రక్షితవ్యం అరక్ష్యమానం సతథా ప్రకీర్యేత ధ్రువం ననాశోస్తి కృతస్య లోకే. లభించిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా చేయకపోతే అదంతా కూడా ఎలా ఉంటుందంటే పచ్చని కుండ, అనగా కుండను చేసేం కానీ దాని ఇంకా కాల్చలేదు. దానిలో నీటిని వేస్తే నీటి నిలుస్తుందా? అలా ఎలాగైతే కారిపోతుందో ఆ విధంగా మనం సరిగ్గా లభించినటువంటి పదార్థాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అలా వ్యర్థమైపోతుంది. అందుకోసమే ఆలోచించి మనం ధనాన్ని రక్షించుకోవాలి. ధనాన్ని సవ్యంగా వినియోగించుక దాచుకోవాలి ప్రయత్నిస్తే అదంతా కూడా రకరకాల వ్యర్థాలకు కారణమైపోతుంది. అందుకోసమే ఇక దానాలకి, ధర్మాలకి ఎప్పుడైతే వాడుతారో అది మాత్రం వ్యర్థం కాదు. మన దగ్గర డబ్బు ఉన్న సందర్భంలోనే దానము, ధర్మం చేసేయాలి. ఆ విధంగా చేస్తే మనం అకస్మాత్తుగా మన ఇంటిలో దాచుకున్నటువంటి డబ్బు వ్యర్థం కావచ్చు, దొంగలు ఎత్తుకుపోవచ్చు, లేకపోతే మన కుమారులు దాన్ని వ్యర్థం చేయవచ్చు. కానీ మనం ఇచ్చినటువంటి దానము కానీ, ధర్మం కానీ ఇది ఎప్పటికీ వ్యర్థం కాదు కదా. ఇహలోకంలోనూ మనకు సుఖాన్ని అందిస్తుంది, పరలోకంలో కూడా మనకు సుఖాన్ని అందిస్తుంది. కాబట్టి దాన ధర్మాలే గొప్పవి. వాటిని నిన్ను సరిగ్గా చేయలేదో ఏమో. గతో హ్యరణ్యాదపి శక్రలోకం ధనంజయ పశ్యత వీర్యమస్య అస్త్రాణి దివ్యాని చతుర్విధాని జ్ఞాత్వా పునర్లోకమిమం ప్రపన్నః. అలాగే పాండవుల యొక్క ప్రభలను కూడా స్పష్టంగా తెలుసుకున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. తను చెబుతున్నాడు, అరణ్యానికి వెళ్ళారు,
కానీ అర్జునుడు తన తపస్సు చేత తను పైలోకాలకి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళి అక్కడ 4 విధాలైనటువంటి అస్త్రాలు, ఒక అస్త్రాన్ని ప్రయోగించడం, ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేసుకోవడం, అదే అస్త్రాన్ని మరొక్కసారి కూడా ఈ విధంగా పునః దాన్ని ప్రయోగించడం, ప్రయోగించిన ప్రతి సందర్భంలోనూ కూడా దానిలో అంతే శక్తి సామర్థ్యాలు ఉండేట్టుగా చేయడం. ఈ 4 అస్త్రాల యొక్క ఏవైతే ప్రయోగాలు ఉంటాయో ఈ ప్రయోగాలను చక్కగా తెలుసుకున్నాడు. కానీ అన్ని అస్త్రాలను తెలుసుకుని తను పైలోకాలకి వెళ్ళి మరొకసారి కిందికే వచ్చాడు కదా. ఎందుకు అంటే స్వర్గం హి గత్వా సశరీర ఏవ కోమానుష పునరాగంతుమిచ్చేత్ అన్యత్ర కాలోపహతాన్ అనేకాన్ సమీక్షమాణస్తు కురూన్ముమర్షూన్. ఎవరైనా సరే స్వర్గాలకు వెళ్తారు, పైలోకాలకు వెళ్తారు, వెళ్ళి సశరీరంగా వెళ్ళి తిరిగి రారు. కొందరికి మాత్రమే అది సాధ్యం. మనం కూడా చూస్తూనే ఉంటాం రామాయణాదుల్లో ఆ రాజులకు, గొప్ప గొప్ప రాజులకు మాత్రమే అది సాధ్యం. అదేవిధంగా అంత గొప్ప రాజులలో, అంత గొప్ప ధర్మాత్ములలో ఒకడు అర్జునుడు. స్వర్గానికి వెళ్ళాడు సశరీరంగా, అదే శరీరంతోనే తను పునః ఈ లోకానికి వచ్చాడు. ఈ విధంగా ఎవరికైనా సామాన్యులకి సాధ్యమా? నా కుమారుడు కూడా ఇది సాధ్యం కాదు కదా, అటువంటి వారితో ఎందుకయ్యా వైరం? ఆ విధంగా తను బాధపడుతూ ధనుగ్రాహశ్చార్జున సవ్యసాచి ధనుశ్చ తద్గాండీవం భీమవేగం అస్త్రాణి దివ్యాని చ తాని తస్య త్రయస్య తేజ ప్రసహేత కోత్ర. అర్జునుడు మహావీరుడే, అలాగే సవ్యసాచి కూడా. కుడి చేత్తో ఏ విధంగా అయితే ఎంత నిష్కర్షగా తను బాణాల్ని నిఖచ్చిగా, ఖచ్చితంగా గురి తలపెట్టుగా బాణాల్ని ఎంత వేగంగా వదలగలడో, ఎడమ చేత్తో కూడా అదే విధంగా బాణాలను ప్రయోగించగలడు. ఆమె సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి అతన్ని సవ్యసాచి అని అంటారు. ఆ విధంగా సవ్యసాచి అయినటువంటి ఆ అర్జునుడు, అతని గాంధీవ ధనుస్సు కూడా మహాప్రభలు పొందినది. అతను వేయబోయేది దివ్యాస్త్రాలు. ఈ మూడింటి కలయిక అనగా అర్జునుని యొక్క అస్త్రశస్త్రాల ప్రావీణ్యము, గాంధీవ ధనుస్సు, వీటి వేగం, ఈ మూడింటిని తట్టుకుని ఎవరైనా ఈ భూలోకంలో నిలబడగలరా? నా కుమారులకు అది సాధ్యం కాదు కదా అని బాధపడుతూ నిశమ్య తద్వచనం పార్థివస్య దుర్యోధనం రహితే సౌబలోథ అబోధయత్కర్ణముపేత్య సర్వం సచాప్యహృష్టో భవదల్పచేతాః. ఈ విధంగా ధృతరాష్ట్ర మహారాజు దీర్ఘంగా తను పడేటువంటి సందర్భాన్ని విన్నాడు. చాటుగా ఉండే సౌబలుడు అనగా శకుని ఇదంతా కూడా విన్న తర్వాత తను విన్న విషయం ధృతరాష్ట్ర మహారాజుకు తెలియదు. తను ఎవరూ లేని సందర్భంలో కర్ణునితో సహా దుర్యోధను దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజు బాధపడిన మొత్తం వృత్తాంతాన్ని, అలాగే అర్జునుని యొక్క పాశుపతాస్త్రాన్ని పొందడము, అలాగే భీముని యొక్క కోపము, పాండవుల యొక్క ధర్మ తత్పరత, ద్రౌపదీదేవి ప్రభుతులో వనంలో పడేటువంటి కష్టాలు, ఈ అన్ని విషయాలను కూడా దుర్యోధనుడికి చెప్పాడు. ఇదంతా విన్నటువంటి దుర్యోధనుడు కాస్త భయపడుతున్నాడు. ఈ విధంగా చెబితే ఇక్కడికి 236వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 237వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు. ధృతరాష్ట్రస్య తద్వాక్యం నిశమ్య శకునిస్తదా దుర్యోధనమిదం కాలే కర్ణేన సహితోబ్రవీత్. ధృతరాష్ట్రుని మాటలు విన్నటువంటి శకుని కర్ణునితో సహా కలిసి సందర్భం చూసి దుర్యోధనునితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రవ్యాజ్య పాండవాన్ వీరాన్ స్వేన వీర్యేణ భారత భుంక్ష్వేవాం పృథివీమేకో దివి శంబరః యథా. ఇంత జరిగినా కూడా స్వతహా తన బావగారే ధృతరాష్ట్ర మహారాజే, అతను చెప్పినా కూడా బుద్ధి రానటువంటి శకుని చెడు మాటలని ఆ దుర్యోధనికి చెబుతున్నాడు. ఓ భరతనందన, నీవు బలపరాక్రమాలతో మహావీరులైనటువంటి పాండవుల్ని అరణ్యానికి పంపించావు. కానీ ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా నీవొక్కడివే. ఏ విధంగా స్వర్గాన్ని ఇంద్రుడక్కడే పాలిస్తాడో ఆ విధంగా నీవొక్కడివే పాలించాలి ఈ సమస్త భూమండలాన్ని. తవాద్య పృథివీరాజన్ అఖిలా సాగరాంబరా సపర్వత వనారామ సహస్థావర జంగమా. ఓ దుర్యోధన, ఈనాడు పర్వతాలు, వనాలు, స్థావర జంగమాలతో కూడినటువంటి సముద్ర పర్యంతమైన సమస్త భూమండలం కూడా నీ అధీనంలోనే ఉన్నది. ప్రాచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ ప్రతీచ్యోదీచ్య వాసినః కృతాః కరప్రదాః సర్వే రాజానస్తే నరాధిప. దుర్యోధన, మన రాజ్యంలో ఉండేటువంటి పూర్వ దిక్కులో ఉన్న రాజులు,
దక్షిణ దిక్కు, పశ్చిమము, ఉత్తరము, ఈ విధంగా సమస్త సముద్ర పర్యంతంలో ఉండేటువంటి అనేక రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యంలో ఉండే సమస్త రాజులు కూడా నీ సామంతులుగా మారిపోయారు. వారందరూ కూడా సకాలంలో నీకు పన్నులు చెల్లిస్తూ నీ సార్వభౌమత్వాన్ని ఒప్పుకున్నారు. యాహిసా దీప్యమానేవ పాండవా నభజత్పురా సాధ్యలక్ష్మీ స్వయా రాజన్ అవాప్త భ్రాతృభిః సహ. ఇదివరకు పాండవులు తమ శక్తి పరాక్రమాలతో ఏవైతే సంపదలను పొందారో, ఎంతటి రాజ్యాన్ని అయితే తమ వశం చేసుకున్నారో, ఆ సమస్త రాజ్యం కూడా ఈనాడు నీ వశమైపోయింది. ఏ విధంగా అయిందనే చెప్పే విషయాన్ని శకుని చెప్పటం లేదు. అంతా కూడా కపట ద్యూతం, అంతా కూడా మాయాజూదం, అలాగే మోసంగా వీరందరూ కూడా పాండవుల యొక్క రాజ్యాన్ని స్వీకరించారు. ఇంద్రప్రస్థగతే యాంతాం దీప్యమానే యుధిష్ఠిరే అపశ్యామ శ్రియం రాజన్ దృశ్యతే సా తవాద్యవై. ఇది వరకు ఇంద్రప్రస్థ నగరంలో ఏ రాజ్యలక్ష్మిని చూసి మనం ఆశ్చర్యపడ్డామో, పాండవుల అధీనంలో ఉండేటువంటి రాజ్యలక్ష్మి, ఆ రాజ్యలక్ష్మి ఈనాడు నీ వశమైంది. ఆ అంతటిని కూడా నీవే పొందావు. శత్రవస్తవ రాజేంద్ర నచిరం శోకకర్షితాః సాతు బుద్ధి బలేనేయం రాజ్ఞస్తస్మాద్ యుధిష్ఠిరాత్ త్వయా క్షిప్తా మహాబాహో దీప్యమానేవ దృశ్యతే. ఓ రాజేంద్ర, ఓ దుర్యోధన, ఓ ధృతరాష్ట్ర కుమార, నీ శత్రువులు త్వరలోనే వారందరూ కూడా గొప్ప శోకాన్ని పొందుతారు. ఆ శోకంలో చిక్కి శల్యమై వారందరూ కూడా ఎన్నో కష్టాలు పడతారు. నీవే ఆ రాజ్యాన్ని ధర్మరాజు నుండి బుద్ధిబలంతో గ్రహించావు. బుద్ధిబలంతో అని ఇతను చెబుతున్నాడు. మాయతో లేకపోతే మోసంతో అని చెప్పక, మనకు బుద్ధిబలం ఉంది, వారికి ఆ బుద్ధిబలం లేదు. ఆ బుద్ధిబలంతో వారి యొక్క రాజ్యాన్ని మనం తీసుకున్నాము. అందుకోసమే ఈ రాజ్యలక్ష్మి నీ దగ్గరికి వచ్చి కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది అని ఎటువంటి ఉపదేశాలనైతే చేయకూడదో అటువంటి దుష్టమైన ఉపదేశాలని శకుని దుర్యోధనునికి చెబుతున్నాడు. ఇంకా కొన్ని ఆ దుర్బోధలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.